గ్రంథంలో కొద్దిమంది భక్తులు యేసుని వేడుకున్నారు. వాళ్ళు మనకు ఉదాహరణ మాదిరిగా ఉన్నారు. ఆ విధంగా నువ్వు కూడా ప్రార్థన చేసినట్లయితే వారి మనవి విన్న దేవుడు నీ మనవి వింటాడు. వారిని స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరచాడు. వారి మనవిని ఆలకించిన దేవుడు నీ మనవిని కూడా ఆలకిస్తాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహాలు ఆయనను వెంబడించారు. ఈ వీడియో చూసే మొదట మనం ప్రభువుని ఏం చేయాలంటే, స్వస్థత నీకు జరగాలి అంటే ప్రభువును వెంబడించాలి. వెంబడించడం అంటే ఆయన మాటలు విని వాటి చొప్పున చేసేవారుగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనేటువంటి వారుగా ఉండాలి. ఆయన మాటల్లో ఆయన మనతో ఏం చెప్తున్నాడు అన్ని విషయాల్లో మనం ఆయన మాట వినాలి. ఆయన పొమ్మంటే పోవాలి. ఆయన అధికారానికి మనం లోబడుతూ ఆయన పొమ్మంటే పోవాలి, రమ్మంటే రావాలి. ఏ పని చేయమంటే ఆ పని చేసేవారుగా ఆయనను మనం వెంబడించేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కినాడు. యేసు దగ్గరికి వచ్చి మొక్కినాడు. ఈరోజు ప్రభు దగ్గరికి నువ్వు ఏ విధమైన సమస్యతో ఉన్నా, రోగముతో ఉన్నా, నువ్వు ప్రభు దగ్గరికి మొట్టమొదట ఏం చేయాలంటే దేవుని విశ్వాసంతో నువ్వు రావాలి. నేను దేవుని యొద్దకు వచ్చాను, ఆయన ఉన్నాడు, వెదికే దాని ఫలమిస్తాడన్న నమ్మకంతో నువ్వు రావాలి. వచ్చే ముందు దేవుని యొద్దకు వచ్చే సమయంలో నువ్వు ఏ రీతిగా ఉండాలి అంటే దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఎదుటివారి ఎడల దీన మనస్సు కలిగి ఉండాలి. దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు దీన మనస్కులై ఉండాలి అని దేవుని ఆయన ఎదుట మనము తగ్గించుకోవాలి. దేవునికి మనము లోబడాలి. ఆయనకు భయపడుతూ ఉండాలి. ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. చూడని ఎంత గొప్ప మాట అంటున్నాడు. ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. అతను సమాజంలో పరిస్థితి ఎలాగుండదంటే సమాజంలో వెలివేయబడిన వ్యక్తిగా ఉన్నాడు, నిషేధింపబడిన వ్యక్తిగా ఉన్నాడు, నిరాకరింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. సమాజము నుండి పూర్తిగా అతను దూరం అయిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ వీడియో చూసే నీవు నీకున్న పరిస్థితుల బట్టి, ఇబ్బందులు బట్టి, రోగమును బట్టి, నీకున్న పరిస్థితులు బట్టి నీ బంధువులు, నీ స్నేహితులు నిన్ను బయట పారవేయబడిన స్థితిలో, మనుషుల చేత తొక్కబడుతూ దేనికి పనికిరాని స్థితిలో ఉంటున్నావా? ప్రభువు దగ్గర కనాల. ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని చెప్తుండగానే యేసు అంటున్నాడు, చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము అనగానే వెంటనే ఆ వ్యక్తికి ఉన్న కుష్ఠరోగాన్ని బాగైపోయింది. ఈరోజు ప్రభువు కూడా నువ్వు అడగాల్సింది, ప్రభువా నీకిష్టమైతే నన్ను బాగు చేయి. ప్రభువా నీకిష్టమైతే ఈ సమస్యలో నుండి నన్ను విడిపించు. ప్రభువా నీకిష్టమైతే ఈ రోగం నుండి నన్ను విడిపించు. ప్రభువా నీకిష్టమైతే ఈ దయ్యపు శక్తుల నుండి నాకు విడుదల కలిగించండి. ప్రభువా నీకిష్టమైతే ఇబ్బందుల్లో నుండి నన్ను విడిపించు అని అడిగితే ప్రభు అంటాడు, నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెయ్యి చాపగానే నువ్వు వెంటనే స్వస్థత పొందుకుంటావు. ఆ రోజు సాయంకాల సమయంలో అనేక మంది రోగులు, చూడండి దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగాల చేత పీడించబడే వారందరూ కూడా యేసు దగ్గరికి వచ్చినారు. రాయబడిన నానావిధ రోగాల చేత పీడింపబడేవారు ఎవరెవరు ఎద్దు ఉండేవారు వారందరూ రోగులను యేసు దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రతి వారి మీద ఆయన చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుకున్నారు. అంతేగాక దెయ్యాలు కూడా దేవుని కుమారుడని కేకలు వేసి వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. ఈ వీడియో చూసే నిన్ను కూడా ప్రభువు నువ్వు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నా నీ సమస్యను యేసు దగ్గరకు తీసుకొని వచ్చినట్లయితే యేసు నీ మీద తన చేతులు ఉంచగా నువ్వు స్వస్థత పొందుకుంటావు. నీ మీద నీ గృహంలో మరుగ్గా పనిచేస్తున్నటువంటి ఆ దయ్యములు కూడా, అపవిత్రాత్మలు కూడా
దేవుని కుమారుడని నీ కుటుంబంలో నుండి కేకలు వేసి వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. ప్రభువు నిన్ను కనికరిస్తాడు. నువ్వు చేయవలసింది ఏమిటంటే ఆ రోగులందరినీ యేసు దగ్గరికి ఎలా తీసుకొచ్చారో, ఆ కుష్ఠరోగి ఏ విధంగా యేసు దగ్గరికి వచ్చాడో నీ పరిస్థితిని యేసు దగ్గరకు తీసుకొని రావాలి. ఎలా అంటే ప్రార్థన ద్వారా ప్రభువును అడిగితే నీకు ఇవ్వబడుతుంది, వెతికితే నీకు దొరుకుతుంది, తడితే నీకు తీయబడుతుంది. నువ్వు దేవుని యొద్దకు వస్తే ఆయన ఉన్నాడు, వెతికే దాన్ని ఫలమిస్తాడని నువ్వు నమ్మినప్పుడు, ప్రభువుని అడిగినప్పుడు ప్రభు తప్పనిసరిగా ఆ రోగుల మీద చేతులుంచి ఏ విధంగా స్వస్థత పొందుకున్నారో అదేవిధంగా ప్రభు తన చేతులు చాపి నిన్ను స్వస్థపరుస్తాడు. నీ కుటుంబాన్ని పట్టుకున్నటువంటి దయ్యములు కూడా దేవుని కుమారుడని కేకలు వేసి వదిలిపెట్టి వెళ్తాయి. సంపూర్ణంగా ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆమేన్.